హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే నేను ఫేస్బుక్లో ఒకటి ఉత్తగానే ఏదో పుస్తకం ఉచితంగా ఇస్తామని అంటే నేను అంటే తెలుసుకోవాల్సిన విషయము జ్ఞానగంగా అది ఇది అని చెప్పి ఉండే అన్నమాట. అయితే నేను చూద్దాము ఈ జ్ఞానగంగ ఏంది అసలు, ఈ పుస్తకం ఉచితం ఇచ్చుడేంటిది, చదువుదాం ఒకసారి అని చెప్పేసి ఇచ్చి అడ్రస్ మీకు ఉచితంగా పుస్తకం కావాలనుకుంటే, జ్ఞానం కావాలనుకుంటే కామెంట్ చేయండి అట్లా అని చెప్పి వస్తే నేను ఉత్తగానే అనుకున్నా. సో నేను అడ్రస్ అయితే కామెంట్ చేయడం జరిగింది. కామెంట్ చేసిన తర్వాత నాకు చాలా రోజులకు ఒక ఫోన్ వచ్చిందన్నమాట. ఫోన్ వచ్చి మీకు ఇట్లా పుస్తకం కావాలని చెప్పి ఆర్డర్ పెట్టిరా, మీకు కావాలా పుస్తకం ఇట్లా అని అడిగిరు. సో మీ అడ్రస్ చెప్పండి, లొకేషన్ చెప్పండి అంటే నేనేదో ఊరికే తమాషా చేస్తున్నారులే, ఎవరు ఊరికే ఎందుకు పుస్తకాలు ఇస్తారు అని అనుకున్నా. సో ఇంకా నాకైతే ఇప్పటికీ నేను అలా చెప్పి 2 నెలలు అవుతుంది ఫ్రెండ్స్. వాస్తవానికి అయితే నన్ను మొత్తం అడిగిరు, మీ దగ్గర ఏముంది చుట్టూ ఏముంది అంటే పోస్ట్లో వచ్చేటి ఏవి కూడా ఇట్లా అడగారు, కాకపోతే కొన్ని అడుగుతారు. సో నేను అట్నే అనుకున్నా, కాకపోతే ఉత్తగా అనుకున్నా. అయితే 2 నెలలకైతే ఈ పుస్తకం రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇవ్వండి, ఈ రోజే పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఇచ్చిండు. అయితే నేను నీకు పోస్ట్ వచ్చిందంటే ఏందబ్బా పోస్ట్ అని నేను అనుకున్నా. అయితే వాస్తవానికి నాకు వచ్చేటి ఏం లేవు అన్నమాట. సో ఇది ఏందబ్బా అని నేను యూట్యూబ్ నుంచి ఏదో వచ్చింది అనుకున్నా. సో యూట్యూబ్ నుంచి అయితే కాదన్నమాట. ఇదిగోండి చూడండి. సో ఇట్లా అడ్రస్, సో ఇదే అడ్రస్ తోటి ఇక్కడ ఏంటిదంటే నా అడ్రస్ మొత్తం బరాబర్ వేసింది, కానీ డిస్టిక్ వచ్చేసి కొమరం భీం అనేది పెట్టేసి బిఆర్ అంబేద్కర్ అని పెట్టిండు, కోనసీమ అని పెట్టిండు. సో అంబేద్కర్ది కాదన్నమాట, ఇది కొమరం భీం డిస్టిక్. అయినప్పటికీ నా ఫోన్ నెంబర్ ఉంది, నాకు ఫోన్ కూడా చేయలేదు. మా విలేజ్ మండలు ఇవి చూసుకొని కాగజ్నగర్ మండలు ఆరేగూడ ఇట్లా చూసి వచ్చిందన్నమాట. బరాబర్ లొకేషన్కి వచ్చింది బుక్. అయితే ఈరోజు బుక్ ఓపెన్ చేద్దాం, ఇందులో ఏముంది ఎట్లుంది అనేది నేను చూసి మీకు కూడా చూపిస్తా ఫ్రెండ్స్. ఇది చూడండి. వావ్, సో ఇందులో అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. ఫ్రీగా ఇస్తారని అయితే నేను అనుకోలేదు. ఈరోజు పుస్తకం వచ్చేంత వరకు అయితే నేను తెలుసుకోలే. కాకపోతే దీంట్లో ఏమేమి ఉన్నాయంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తల్లిదండ్రులు ఎవరు, సెకండ్ వచ్చేసి శరవాలి మాత అంటే దుర్గా అష్టంగి యొక్క భర్త ఎవరు, మనకి జన్మ ఇచ్చుట మరియు మరణించుట ఎందు ఎవరి స్వార్థం కలదు, మనం అన్ని దేవీ దేవతలకు భక్తి చేస్తాము అయినా కూడా దుఃఖితులుగా ఎందుకుంటాము, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరికి భక్తి చేస్తారు, ఎవరి భక్తి చేస్తారు. సో ఇలాంటివి అన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ పుస్తకం కూడా మీకు ఒకవేళ ఉచితంగా కనుక కావాలని చెప్తే ఈడ అడ్రస్ కూడా ఉంది, మీరు చూడండి. సో మీకు కూడా కావాలంటే ఇట్లా మీరు మెసేజ్ చేయండి ఈ నంబర్లకు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ పుస్తకం మొత్తం ఏముంది ఏంటిది అనేది మొత్తం చదివేసి మీకు కూడా చెప్తా అన్నమాట. ఓకే, వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.